మాడ్యూల్ విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ఇన్స్టాలేషన్ సైట్లలో సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్లను సురక్షితంగా నిర్వహించుట, ఉపకరణాలు మరియు సామాగ్రి అవసరం, సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ కోసం ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ మాన్యువల్, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, తాడులు, లిఫ్టింగ్ ట్రాలీ, వ్యక్తిగత రక్షణ సామాగ్రి కిట్లు, ఐ ప్రొటెక్షన్ కిట్, సేఫ్టీ హెల్మెట్, ఇయర్ ప్రొటెక్షన్ కిట్, సేఫ్టీ అండ్ రిఫ్లెక్టివ్ జాకెట్, సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్, సేఫ్టీ షూస్, హెడ్ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, రోప్ విత్ హుక్, కాషన్ బోర్డ్ అండ్ సేఫ్టీ కోన్. సోలార్ మాడ్యూల్స్తో సురక్షితంగా పనిచేయడానికి ముందు జాగ్రత్త చర్యలను పాటించుట. ప్రతి వర్క్ సైట్ నందు వివిధ ప్రమాదాలను కలిగి ఉంటాయి. ఏ రెండు వర్క్ సైట్లు ఒకేలా ఉండవు. సోలార్ ఇన్స్టాలేషన్ ప్రారంభమయ్యే ముందు ఇన్స్టాలర్ సైట్ను సందర్శించడం చాలా అవసరం. భద్రతా ప్రమాదాలను గుర్తించి మరియు వాటిని పరిష్కరించడానికి నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించండి. సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్లో ఉత్తమ అవగాహన కోసం మార్గదర్శకాలు క్రింద ఇవ్వబడ్డాయి. సోలార్ ఫోటో వోల్టాయిక్ రూఫ్ మౌంటింగ్ స్ట్రక్చర్. సరైన మౌంట్ చేసే రకాన్ని ఎంచుకోండి. 3 రకాల మౌంట్లు ఉన్నాయి: పోల్, రూఫ్ గ్రౌండ్ మరియు ఫ్లష్ మౌంట్లు. వీటిలో ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రదేశంలో స్థాపించబడతాయి. తీర ప్రాంతాల్లో అల్యూమినియం ఫ్రేమ్లను నివారించాలి. సోలార్ ప్యానెల్స్. రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి అధిక ధూళి భౌగోళిక ప్రాంతాలలో అమర్చబడిన ప్యానెళ్లు తప్పనిసరిగా సంబంధిత ధూళి ప్రమాణాలతో సోలార్ ప్యానెళ్లను పరీక్షించాలి. సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టాలేషన్ను ప్రారంభించడానికి ముందు ఏవైనా సూర్యకాంతి అడ్డంకులను జాగ్రత్తగా చూసుకొని వాటిని సోలార్ యూనిట్ మీద పడే సూర్యకాంతికి అడ్డు రాకుండా తొలగించండి. అన్ని 4 మౌంట్ క్లాంపులు తప్పనిసరిగా బిగించాలి ప్రతి సోలార్ ప్యానెల్కు. ఇన్స్టాలేషన్ సమయంలో పైకప్పులపై అమర్చే సమయంలో సౌర ఫలకాలను ఎత్తేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యానెళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా సోలార్ ప్యానెళ్లను జాగ్రత్త వహించండి. ఫ్యూజ్ డిన్ రైలు మౌంటబుల్ ఫ్యూజ్ హోల్డర్లలో ఉండాలి మరియు ఇవి థర్మోప్లాస్టిక్ IP65 పెట్టెలలో కనిపించేవిగా ఉంచాలి. కేబుల్స్. DC కేబులింగ్కు XLPE లేదా XLPO ఇన్సులేట్ మరియు షీట్ కలిగి UV స్థిరీకరించిన సింగిల్ కోర్ ఫ్లెక్సిబుల్ కాపర్ కేబుల్స్ను వాడాలి. మల్టీకోర్ కేబుల్స్ ఉపయోగించరాదు. AC కేబులింగ్ కొరకు PVC లేదా XLPE ఇన్సులేట్ మరియు PVC షీట్ కలిగిన సింగిల్ లేదా మల్టీకోర్ ఫ్లెక్సిబుల్ కాపర్ కేబుల్స్ ఉపయోగించవచ్చు. అవుట్డోర్ AC కేబుల్స్ UV స్టెబిలైజ్డ్ ఔటర్ షీట్ను కలిగి ఉండాలి. సౌర ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ యొక్క అంతర్గత కనెక్షన్ కోసం ఉపయోగించే కేబుల్స్ మరియు వైర్లు సోలార్ ఫోటో వోల్టాయిక్ కనెక్టర్లు మరియు కప్లర్లతో కలిగి ఉండాలి. అన్ని కేబుల్స్ మరియు కండ్యూట్ గొట్టములను రూఫ్టాప్ గోడలు మరియు పైకప్పులకు థర్మోప్లాస్టిక్ క్లాంపులను 50 సెంటీమీటర్ దూరం మించకుండా బిగించాలి. కనీస DC కేబుల్ యొక్క పరిమాణం 4.0 స్క్వేర్ మిల్లీమీటర్ రాగి అయి ఉండాలి. కనీస AC కేబుల్ యొక్క పరిమాణం 4.0 స్క్వేర్ మిల్లీమీటర్ రాగి అయి ఉండాలి. 3 ఫేజ్ వ్యవస్థలలో న్యూట్రల్ వైర్ యొక్క పరిమాణం ఫేజ్ వైర్ల పరిమాణానికి సమానంగా ఉండాలి. మొత్తం వోల్టేజీలో తగ్గుదల కేబుల్ విభాగములైన సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ నుండి సోలార్ గ్రిడ్ ఇన్వర్టర్ 2% కంటే మించరాదు. మొత్తం వోల్టేజీలో తగ్గుదల కేబుల్ విభాగములైన సోలార్ గ్రిడ్ ఇన్వర్టర్ నుండి భవనం యొక్క డిస్ట్రిబ్యూషన్ బోర్డు వరకు 2% కంటే మించకూడదు. సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ శ్రేణి నుండి DC కేబుళ్లు 1.5 మిల్లీమీటర్ కనీస గోడ మందంతో తగిన వ్యాసం కలిగిన UV స్థిరీకరించిన PVC కండ్యూట్ పైపు ద్వారా వేయవలెను.
సోలార్ మాడ్యూల్స్తో సురక్షితంగా పనిచేయడానికి ముందు జాగ్రత్త చర్యలను పాటించుట. సైట్లో బృందం అనుసరించాల్సిన సూచనలు. ప్రణాళికలు ఉన్నవి. సౌర ఫలకాలను సురక్షితంగా ఎత్తడానికి మరియు నిర్వహించడానికి ఉపయోగించే పరికరాలు, అవసరమైతే నిచ్చెనలు మరియు స్కాఫ్ ఫోల్డింగ్ రకం, పైకప్పు పని కోసం అవసరమైనచో పడకుండా రక్షణ, ప్రతి ఇన్స్టాలర్కు వ్యక్తిగత రక్షణ పరికరాలు. పని కోసం అవసరమైన అన్ని పరికరాలను వర్క్సైట్కు తీసుకురావడానికి ముందు తనిఖీ చేసి మరియు చక్కగా పనిచేస్తున్నట్లు ధృవీకరించాలి. సౌర ఫలకాలను ఎత్తడం మరియు నిర్వహించుట. నిచ్చెన విషయంలో భద్రత. సౌర నిర్మాణం తరచుగా పైకప్పులపై పనిచేస్తున్నప్పుడు మరియు నిచ్చెనలను ఏర్పరచుకున్నప్పుడు సరైన వాటిని ఎంచుకోవడం మరియు వాటిని సరిగ్గా ఉపయోగించడం ముఖ్యము. అన్ని ప్యానెళ్లు శుభ్రం చేయడానికి సులభంగా అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. భారీ గాలుల నుండి తట్టుకోవడానికి అన్ని ప్యానెళ్లు సరిగ్గా ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఫ్రేముల పెయింట్ మంచి స్థితిలో ఉందో లేదో తనిఖీ చేయండి. వడ్రంగి మరియు విద్యుత్ వలన కలిగే గాయముల గురించి తనిఖీ చేయండి. సాంప్రదాయ రూఫింగ్లో ప్రమాదం ఏమైనా ఉందో తనిఖీ చేయండి. అనేక అంతస్తుల పైకప్పులు పడిపోయే సంభావ్యతను తనిఖీ చేయండి. విపరీతమైన సౌర ఫలకాలను ఎత్తుట మరియు అమర్చుట. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా ఇన్స్టలేషన్ సైట్లలో సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్లను సురక్షితంగా నిర్వహించుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.